ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు దావీదు కుమారుడైన ఇశ్రాయేలుని పరిపాలన చేసేటటువంటి 3వ రాజు అయినటువంటి సొలొమోనుకి ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానము. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 2 నిమిషాల సందేశం తరచుగా వినేవారికి ఈ మాటలు తెలుసండి. ప్రతి ఆశీర్వాదం పైన ఒక కండిషన్ ఉంటుంది. ఎవ్రీ బ్లెస్సింగ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ కండిషన్. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను దేవుడు వాగ్దానం చేశాడు సొలొమోనుకి. మరి నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఆ వచనం పైన మాటలు ఉంటాయండి. అవన్నీ చదవడానికి సమయం లేదు కనుక దయచేసి మీరు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు అంటాడు, నీ తండ్రి అయిన దావీదు నాకు భయపడి నాకు లోబడి నా ధర్మశాస్త్రం అంతటినీ గైకొని నా మార్గంలో నడుచుకున్నాడు కనుక తనకు ఏ విధంగా అయితే నేను దీర్ఘాయుష్యునిచ్చానో నీకు కూడా దీర్ఘాయుష్మంతుని నేను చేయాలి అంటే నీ తండ్రి నడచిన మార్గంలో నీవు నడవాలి. 10 ఆజ్ఞల్లో దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ ఏంటి? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఈరోజు పిల్లలు మీరు చూడండి, తండ్రిని గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, తల్లిని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. బిడ్డలు తప్పు అంటారా? 100కి 200% బిడ్డలది తప్పు కాదు. ఏంటండి ఈయన భలే చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు అనుకుంటున్నారా? నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. బిడ్డలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఏంటి అంటే బాలుడు నడవవలసిన త్రోవల వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీరు చేసిందే, మీరు పెంచినటువంటి మోక్షమే, మీరు పెంచినటువంటి వృక్షం, మీ పెంపకం అలా ఉంది. మరి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసానండి? బిడ్డల్ని భయభక్తులతో పెంచాలి, వాడిని గౌరవం నేర్పించాలి, తల్లిదండ్రులకి భయపడి జీవించడం నేర్పించాలి. ఎందుకంటే అప్పుడే ఆ బిడ్డలకి దేవుడు దీర్ఘాయుష్యుని దేవుడు దయచేస్తాడు. తల్లిదండ్రులను గౌరవించినటువంటి వ్యక్తి యొక్క దీపము కారు చీకట్లో ఆగిపోతుందని బైబిల్ రాయబడింది. ప్రియులారా, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం మీ బిడ్డలకి దేవుడు నెరవేర్చాలి అంటే దేవుని యందు భయభక్తులతో పాటు తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి పెంచండి. అప్పుడు దేవుడు దీర్ఘాయుష్యుని మీ బిడ్డలకు దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.